సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభించి రైతులతో ముఖాముఖి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభించి రైతులతో ముఖాముఖి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ యొక్క కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ మరియు అధికారులు ఎంపీడీఓ బాలకృష్ణ, ఏఈఓ స్వాతి, పంచాయతీ సెక్రటరీ నరసింహారావు, రైతులు రామచంద్రు, జై హింద్, లింగయ్య, నాగయ్య, మైసయ్య, వీరయ్య, సత్తయ్య, దాసరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లక్షలాది మంది రైతులు ఈ ఆనందాన్ని రొట్టె నింపుకోవాలి. రైతు పట్ల ప్రజాపాలన అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రైతు నేస్తం కార్యక్రమాన్ని ఈరోజు పండగ వాతావరణం నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలని గతంలో 560 రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ రైతులకు అనుసంధానం చేస్తూ ఉండేది. ఇప్పుడు అదనంగా ఈరోజు ఇంకా 1034 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు కొత్తగా ఇంకా వంగడాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు ఏమైతే చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాన్ని ఈ వీడియో అనుసంధానం ద్వారా రైతులకు ప్రతి గ్రామానికి చేరవేయాలనే కార్యక్రమం ద్వారా ఈరోజు రైతులకు అవేర్నెస్ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు
రైతు పక్షపాతి అని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే ఈ సంవత్సరంన్నర కాలంలో వచ్చిన తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో రాష్ట్రంలో ఏ రోజు కూడా చేయని విధంగా సన్న వడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తా అని రైతులను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్ని ఉంటుందని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. రైతులు ఏదైతే సన్నధాన్యం పండిస్తున్నారో ఆ సన్నధాన్యం ద్వారా వచ్చిన సన్న బియ్యాన్ని కూడా దుర్వినియోగం చేయకుండా ఇదే ప్రతి గ్రామానికి కూడా సన్న బియ్యాన్ని ఇచ్చి రైతులని ప్రజలని అన్ని ఆదుకుంటున్న కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కొత్త వంగడాలను తీసుకొని వచ్చి ఇంకా కూడా కొన్ని రోగాలను తట్టుకొని మన సన్న ఒడ్లు రావడానికి కొత్త వంగడాలను కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ ఫామ్ను కూడా ప్రోత్సహిస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులను కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్లో కూడా మనకు 80% సబ్సిడీ ఇస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి ప్రభుత్వాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ రైతులందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.